1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే కూలిపోతుంది. కర్ణుడి చావుకు 1000 కారణాలు అనే సామెతలు వైఎస్ జగన్ కు శాపంలా మారే విధంగా కనిపిస్తున్నాయి. గత 5 ఏళ్లలో మంత్రులు, భూతు పురాణాలు, అలాగే శ్రీరెడ్డి లాంటి పార్టీ సానుభూతి పరులు, మహిళలు, వృద్ధులు, యువకులు అనే తేడా లేకుండా పచ్చి బూతులతో వీడియోలు పెట్టడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా చేసిందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. తాజాగా షర్మిలపై శ్రీరెడ్డి విప్పిన బూతుల పంచాంగం మాత్రం పార్టీకి నష్టం చేసిందనే ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శ్రీరెడ్డికి సభ్యత్వం ఉందో లేదో అనే విషయం పక్కన పెడితే ఆ పార్టీకి మేలు కంటే ఎక్కువ కీడే చేసిందంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నుంచి చిన్న చిన్న నేతలను ఆమె బూత్ వీడియోలు, అసభ్య పదాలు ఉపయోగిస్తూ టార్గెట్ చేయడంపై అందరిలోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వైఎస్ షర్మిలను ఉద్దేశించి నీచమైన భాషతో తిట్టిన తీరుపై అందరూ ఆశ్చర్యపోయారు. రాజన్న బిడ్డపై ఈ రకంగా అక్కను విషం చిమ్మే అధికారం ఎవరిచ్చారు? సొంత చెల్లెలిపై శ్రీరెడ్డి వాడిన భాష చూసిన తర్వాత వైసీపీ నేతలు స్పందించకపోవడం అత్యంత దారుణంగా ఆ పార్టీ మహిళల్లో గుసగుసలాడారు. స్వర్గీయ వైఎస్ ను ఆరాధించే మహిళా ఓటర్లు మనస్తాపానికి గురవుతున్నారు. తాజాగా వైఎస్ షర్మిలను టార్గెట్ చేసిన విధానం మాత్రం ప్రతి ఒక్కరిని వేదనకు గురి చేసింది. స్వర్గీయ వైఎస్ఆర్ కూతురు అనే ఇంగితం కూడా లేకుండా, మర్యాద, కనీస గౌరవం లేకుండా ఆయన కూతురును బూతులు తిట్టిన విధానం అన్ని పార్టీల్లోనూ చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీపై రాజకీయంగా, సిద్ధాంతాల పరంగా వ్యతిరేకత ఉన్న ఆయన కుటుంబంపై గౌరవప్రదమైన విమర్శలే చేశారే కానీ దిగజారుడు వ్యాఖ్యలు చేయడం జరగలేదు. కానీ షర్మిల విషయంలో శ్రీరెడ్డికి ఎవరు అధికారం ఇచ్చారు అనే విషయం మీడియాలో హైలైట్ గా మారింది. ఇక షర్మిలను శ్రీరెడ్డి తిట్టిన తీరుపై వైఎస్ విజయమ్మ విడుదల చేసినట్టు ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ లేఖ ఫేక్ అంటూ నిర్ధారణకు వచ్చారు. కానీ ఆ లేఖపై విజయమ్మ ఖండించకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. ఆ లేఖలో సొంత కొడుకునే దుర్మార్గుడు అనే విధంగా ప్రస్తావించారు. ఇలా శ్రీరెడ్డి వల్ల జగన్ ప్రతిష్ట మరింత మసకబారిందని ఆ పార్టీ నేతలు చెవులు కొరుకుంటున్నారు. ఇప్పటికే అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు చంద్రబాబు భార్యను అవమానించిన విధానం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా చేసిందే. అయితే అధికార పక్షం ఎంత రెచ్చగొట్టినా విపక్షం మాత్రం సంయమనంతో వ్యవహరించారు. ఎన్నికల ముందు శ్రీరెడ్డి విడుదల చేసిన వీడియో మాత్రం మహిళలు అసహ్యించుకునేలా చేసిందనే మాట వినిపిస్తోంది.